లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టీఎస్పీడీసీఎల్ గచ్చిబౌలి ఏడీఈ సతీష్ అక్రమాస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులు షాక్ అవుతున్నారు. ఏడీఈగా సతీష్ 100 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. సతీష్ అక్రమాస్తులపై ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని సతీష్ నివాసం, అతని సన్నిహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఏసీబీ అధికారులకు కీలక విషయాలు తెలిసాయి. సతీష్ కు నగరంలో పలుచోట్ల కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయని, వీటి ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం వస్తోందన్నారు. అయితే పెద్ద ఎత్తున పైరవీ చేసి 6 నెలల క్రితం సతీష్ గచ్చిబౌలి ఏడీఈగా బాధ్యతలు స్వీకరించినట్లు గుర్తించారు. ఏసీబీ దాడులకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మరొక అవినీతి తిమింగళం వెలుగు చూసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన కొద్ది రోజుల క్రితము గచ్చిబౌలిలో ఒక వినియోగదారు వద్ద నుంచి కూడా లంచం తీసుకుంటూ దొరికిన ఏడీ సతీష్ సంబంధించిన అక్రమాస్తుల చిట్టా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి, సుమారుగా 100 కోట్లకు పైగా అతడు అక్రమార్జనలు చేసినట్టుగా ఇప్పటికే ఏసీబీ ఉన్నతాధికారులు వారి దర్యాప్తులో వెల్లడైంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని కీలక విషయాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుసు. అందుకు సంబంధించిన ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోనే వివిధ ప్రాంతాల్లో కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నట్టుగా గుర్తించారు. కొద్ది రోజుల క్రితమే, అంటే సుమారుగా 6 నెలల క్రితం అతడు నగర శివారు ప్రాంతాల నుంచి గచ్చిబౌలి వచ్చేందుకు పెద్ద ఎత్తున ఫైరవి చేసి అందుకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ముట్ట చెప్పి ఆ పోస్టును సంపాదించుకుంటూ ఇప్పటికీ ఏసీబీ ఉన్నతాధికారులు కూడా వాళ్ళ దర్యాప్తులో బయటపడింది. దీనికి సంబంధించి కూడా ఎందుకంటే గచ్చిబౌలి సంబంధించిన ఏదైతే ఉందో విద్యుత్ శాఖ సంబంధించి గతంలో 2 అవినీతి అధికారులు చిక్కిన నేపథ్యంలో అక్కడికి రాగానే తను కూడా ఏసీబీ ట్రాప్లో పడకుండా ఉండేందుకు కొన్ని వాస్తు మార్పులు చేసినట్టుగా గుర్తించేందుకు సంబంధించి అతడు నగర శివారు ప్రాంతాల నుంచి కూడా గచ్చిబౌలికి వచ్చేందుకు ఎంతైతే ఖర్చు పెట్టాడో దాన్ని కూడా విరిగా రాబట్టుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఏసీబీ అధికారుల దర్యాప్తులో కీలక విషయాలతో పాటు 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టుగా ఇప్పటికే గుర్తించారు. ఇక వీటికి సంబంధించి ఇప్పటికే ఇటు ఆయన కుటుంబ సభ్యులతో పాటు బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా వివిధ శాఖలకు సంబంధించి కూడా కొంత అధికారుల అవినీతి భాగవతానికి సంబంధించి కూడా ఏసీబీ ఫోకస్ పెడుతుంది. తాజాగా విద్యుత్ శాఖలో సతీష్ అవినీతి వ్యవహారానికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక గతడు 6 నెలల క్రితం గచ్చిబౌలికి వచ్చే ముందు ఫైరవులు చేసి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి ఆ పోస్టును కూడా సాధించుకున్నట్టుగా ఇప్పటికే ఏసీబీ ఉన్నతాధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది. కాబట్టి అతడికి ఎవరు సహాయక సహకారాలు అందించారన్న కోణంలో ఏసీబీ ఉన్నతాధికారులు కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇక 100 కోట్లు కాకుండా ఇంకేమైనా ఆస్తుపాస్తులు ఉన్నాయా అన్న కోణంలో కూడా ప్రస్తుతానికైతే ఇటు ఏసీబీ ఉన్నతాధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. 2 రోజుల ఏసీబీ సోదాల్లో కూడా వీటితో పాటు కొన్ని ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇటు ఏసీబీ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకుని తెలుస్తుంది. కాబట్టి ఇతడికి 6 నెలల క్రితం ఆ పోస్టుకి ఇప్పించేందుకు ఎవరు సహాయక సహకారాలు అందించారన్న కోణంలో కూడా ఏసీబీ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.